సహజముగా మనిషికి స్వీయ భావన నేను అనిపిస్తుంది. ఆ నేను స్వార్థంగా మారుతుంది. స్వార్థం నాకేమి కావాలో కోరుకుంటూ వెతుక్కుంటుంది. ప్రేమ ఇతరులకేం కావాలో వెతుకుతుంది, వాటిని అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రేమ స్వభావం కలిగిన వాళ్ళు ఇతరులకు ఏమి ఇవ్వగలము అని ఆలోచిస్తూ వాటిని సమకూర్చే ప్రయత్నం చేస్తారు. స్వార్థపరులు ఇతరుల నుండి తమకేమి కావాలి, వాటిని ఎలా పొందొచ్చు అనేటువంటి ఆలోచనలే నిరంతరం చేస్తూ ఉంటారు. స్వార్థం తగినంత అవసరమే, కానీ స్వార్థములోనే నిస్వార్థం కలిసి ఉండాలి. మనం బ్రతకటానికి కనీస అవసరాలు ఉండవలసిందే, కానీ అందరూ మనలాంటి వారే అనేటువంటి భావనతో ఎదుట వారికి ఏమి ఇస్తున్నాము అన్నదే మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధాలను పెంచుతుంది. ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఎదుటవారి గూర్చి ఆలోచించే వారి కుటుంబాలు ఎంతో ప్రేమతో సాగుతూ ఉంటాయి. కుటుంబ జీవితంలో అందరూ నావారే కనుక వారికి నేనేమి చెయ్యగలను అన్న ఆలోచనే కుటుంబ సభ్యులలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలను కలిగిస్తుంది. ఎదుటివారి అవసరాలను తెలుసుకునేది ప్రేమ. తనకేమి కావాలో నిరంతరం తెలియచెప్పేది స్వార్థము. ఎదుటివారికి ఏమి కావాలో తెలుసుకుని మనం అందిస్తూ ఉంటే మనకేమి కావాలో వాటంతటవి సమకూరుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎదుట ఉన్నది మనలాంటి మనుషులే కనుక. ప్రేమ కోరకుండానే పొందుతుంది. స్వార్థం కోరుకుంటూ పొందుతూ పొందలేకపోయానని దుఃఖపడుతూ తాను బాధపడుతూ ఎదుటివారిని బాధ పెడుతుంది. ప్రేమగా ఉండటం అంటే మంచిగా ఉండటం, మంచిగా ధర్మముగా జీవించటం అంటే ఆధ్యాత్మిక జీవితం. ప్రయత్నిస్తే ప్రేమగా జీవించటం అంత కష్టమేమీ కాదు. స్వార్థపూరిత జీవితం కంటే ప్రేమపూరిత జీవితంలోనే లాభాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు నాకే ఎక్కువ కావాలి అనుకోవటం స్వార్థము. ఇవ్వకుండా తీసుకోవాలి అని ప్రయత్నించటము మోసము. ఎంత పొందినా తిరిగి ఇవ్వకపోవటము కృతజ్ఞత లేకపోవటము. ఎదుటివారు నాకు ఏమి ఇచ్చారు లేదా నాకు ఏమి ఇస్తారు అని ఆలోచించకుండా మేలు చేయటము ప్రేమ లేక మంచి. ప్రేమగా ఉండటానికి, మంచిగా ఉండటానికి ప్రయత్నిద్దాం.